హాయ్ గైస్, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే వీడియోని తప్పకుండా చూడండి. మనం చేసే చిన్న మిస్టేక్ వల్ల మన యూట్యూబ్ ఛానల్ని డేంజర్లో పడేస్తున్నాం. అదేవిధంగా నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మై అకౌంట్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే గూగుల్ అకౌంట్ అని వస్తుంది అనమాట. మీ యూట్యూబ్ ఛానల్ని ఏ మెయిల్ ఐడితో అయితే క్రియేట్ చేశారో ఆ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలన్నమాట. నేను గూగుల్ అకౌంట్ అని ఇట్లా దీన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే గో టు గూగుల్ అకౌంట్ అని ఉందన్నమాట. దీన్ని ఓపెన్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్ telugutechaoffice@gmail.com అనే మెయిల్ ఐడితో క్రియేట్ చేశాను అనమాట. ప్రెజెంట్ ఆ మెయిల్ ఐడి మీద నా యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను లాగిన్ అయిపోయాను. హోమ్ ఉంది, పర్సనల్ ఇన్ఫో ఉంది, డేటా ప్రైవసీ ఉంది, సెక్యూరిటీ ఉందన్నమాట. సెక్యూరిటీలో 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది. 2020లోనే నా యూట్యూబ్ ఛానల్కి 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేశాను. మీరు కూడా అంతే, మీ యూట్యూబ్ ఛానల్కి 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయండి. దానివల్ల ఎవరు మీ యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేయలేరు అనమాట. ఎందుకు మన యూట్యూబ్ ఛానల్ డేంజర్లోకి వెళ్తుందంటే 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసేటప్పుడు మనం ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి, రికవరీ మెయిల్ కూడా ఇవ్వాలన్నమాట. నేను ఫోన్ నెంబర్ లింక్ చేసుకున్నాను, రికవరీ మెయిల్ కూడా ఇచ్చాను అనమాట. ఎందుకు మన యూట్యూబ్ ఛానల్ డేంజర్లోకి వెళ్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు టెక్ ఆఫీస్ అనేది నా యూట్యూబ్ ఛానల్. దానికి ఉన్న మెయిల్ ఐడి ఏంటంటే telugutechaoffice@gmail.com అనేది మెయిల్ ఐడి. అదే మెయిల్ ఐడిని రికవరీగా మెయిల్గా ఇస్తే నా ఛానల్ తప్పకుండా డేంజర్లోకి వెళ్తాను అనమాట. ఎందుకంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రికవరీ మెయిల్ అనేది మీ యూట్యూబ్ ఛానల్కి ఉన్న మెయిల్ ఐడి ఇవ్వద్దు, ట్రస్టెడ్ పర్సన్ది ఇవ్వండి. అంటే మీ ఫ్రెండ్స్ది కానీ, మీ ఫాదర్ది కానీ, మీ సిస్టర్ది కానీ, మదర్ది కానీ, లేకపోతే మీకే సెకండరీ ఇంకేదన్నా మెయిల్ ఉంటే ఆ మెయిల్ ఇక్కడ ఇవ్వండి. మీ యూట్యూబ్ ఛానల్ మెయిల్ ఐడి మాత్రం ఇవ్వద్దు. ఎందుకు చెబుతున్నానో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మన యూట్యూబ్ ఛానల్ మెయిల్ ఐడి రికవరీకి ఇస్తే చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తాం అనమాట ఫ్యూచర్లో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, నా యూట్యూబ్ ఛానల్ మెయిల్కి ఉన్న పాస్వర్డ్ మర్చిపోయాను. telugutechaoffice@gmail.com ఉన్న పాస్వర్డ్ మర్చిపోయాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఫర్గట్ పాస్వర్డ్ కొడతా. ఫర్గట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు నేను ఇచ్చిన నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీని ఎంటర్ చేశాను. మళ్ళీ మెయిల్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలన్నమాట. మనం ఇచ్చిన మెయిల్ ఐడి ఏంటి? రికవరీ మెయిల్ ఐడి నా యూట్యూబ్ ఛానల్ది. నా యూట్యూబ్ ఛానల్ పాస్వర్డ్ మర్చిపోయాను. సో ఇప్పుడు దీన్ని లాగిన్ చేయలేను, ఆ మెయిల్ బాక్స్ ఓపెన్ చేయలేను, ఆ మెయిల్లో వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయలేను. సో ఇలా రౌండ్గా ఉంటుంది అన్నమాట దీని రిలేషన్ అనేది. సో మనం లోపలికి వెళ్ళలేము, ఆ ఓటీపీని తీసుకురాలేము, మళ్ళీ పాస్వర్డ్ని రీసెట్ చేయలేము. సో దానివల్ల ఛానల్ బ్యాక్ రాదు, మనం వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవ్వదన్నమాట. సో రికవరీ మెయిల్ అనేది మీ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చింది ఇవ్వద్దు అనమాట. ఇదే పెద్ద ప్రాబ్లం చాలామంది చేస్తున్నారన్నమాట. మంత్కి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు మంత్లో ఒక్కరైనా సరే నాకు ఇట్లా మెసేజ్ చేస్తున్నారు, అన్న ఇట్లా రికవరీ మెయిల్ ఐడికి కూడా నా యూట్యూబ్ ఛానల్ ఇచ్చాను, యూట్యూబ్ ఛానల్ పాస్వర్డ్ మర్చిపోయాను, ఎలా రికవర్ చేయాలి అని చెప్పేసి. సో మీరు ఈ మిస్టేక్ చేయొద్దు. అందుకోసం ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాకప్ కోడ్స్ అని ఉంటాయి, వీటిని కూడా ఇక్కడ నోట్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ మిస్టేక్ వల్ల ఎప్పుడైనా సఫర్ అయినా సరే సింపుల్గా లాగిన్ చేసుకోవచ్చు అనమాట సెక్యూరిటీ కోడ్స్తో. నా యూట్యూబ్ ఛానల్ పాస్వర్డ్ మర్చిపోను అనే ధీమాతో మాత్రం ఉండొద్దు. ఏదో ఒక టైంలో మనం మర్చిపోతామో, లేకపోతే మన ఫోన్ రీసెట్ అవ్వడమో ఏదో జరిగిద్ది. ఆ టైంలో చాలా పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాము. రికవరీ మెయిల్గా మన యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన మెయిల్ ఐడిని ఇవ్వద్దు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.